Local Kitchen. Welcome back after the break. శ్రీనివాస్ గారు చికెన్ ఉడికిపోయినట్టుందా? ఉడికిపోయినట్టుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఆ కొబ్బరి ఫ్లేవర్, కొబ్బరి పాల ఫ్లేవర్ వస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఓకే అండి, చికెన్ ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకా తిక్కు పాలు ఉన్నాయి కదండి, ఆ తిక్కు పాలు కూడా యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. చికెన్కి మనం ఏమి సాల్ట్ అది పట్టించలేదండి, మ్యారినేషన్ చేయలేదండి. కరెక్ట్గా ఎంత అయితే కావాలో అంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తిక్కు పాలు పోస్తున్నామండి. ఇది కొద్దిగా ఫస్ట్ టైం థిక్ తీసుకున్న పాలు ఇవి. ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, మంచి స్వీట్నెస్. చికెన్ ఎప్పుడు మనం ఈ విధమైన టేస్ట్ ఎప్పుడు చేసి ఉండం, అంత చాలా బాగుంటుందండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ప్యూర్ కోకోనట్ మిల్క్లో కుక్ చేస్తాం ఇది మనం. శ్రీనివాస్ గారు, చికెన్ మాయిలీ ఉడికేలోగా మరొకసారి తయారు చేసే విధానం చెప్తారా? చికెన్ మాయిలీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 grams, కొబ్బరి పాలు ఒకటి చిక్కగా, రెండోది పల్చగా, డాల్డా 50 ml, ఉల్లిపాయలు 75 grams, పచ్చిమిరపకాయలు 5, మిరియాలు 1 teaspoon, దాల్చిన చెక్క 2 ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, పసుపు కలిపి చేసిన పేస్ట్, టమాటో ప్యూరీ 3 tablespoons, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు తగినంత. చికెన్ మాయిలీ తయారు చేయడానికి మొదట డాల్డా తీసుకుని డాల్డాని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన డాల్డాలో ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ని తీసుకుని ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత చికెన్ తీసుకుని చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, సినమన్ అండ్ పెప్పర్కార్న్స్ ఇవి వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యి చికెన్ అది బాగా కుక్ అయ్యింది అంటే ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్, జింజర్, గార్లిక్, కుమిన్ అండ్ పాపీ సీడ్స్ అండ్ టర్మరిక్ ఇవన్నీ కలిపి మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆయిల్ ఒకసారి ఫ్లో అయిన తర్వాత రెండోసారి వచ్చిన థిన్ మిల్క్ని ఫస్ట్ యాడ్ చేసి అది కూడా కొద్దిగా మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా టమాటో ప్యూరీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం చికెన్ కుక్ అయ్యే వరకు పెట్టాలి. ఇది చికెన్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి సాల్ట్ ఎంతైతే సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని తర్వాత థిక్ మిల్క్ ఉంటుంది కదా, ఆ థిక్ మిల్క్ పైనుంచి పోసి ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్, ఫైనలీ చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ గార్నిష్ ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్తో, మ్యాక్సిమం రైస్తో తింటారు అందరూ. చూద్దామండి. అయిపోయిందండి. మంచి ఫ్లేవర్ ఉంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి కలర్ఫుల్గా ఉంది, వెరైటీ కలర్గా ఉందండి. కొద్దిగా ఈ ఫైనలీ చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ ఇప్పుడు వేస్తారా? అవునండి. కొద్దిగా మిక్స్ చేసుకుంటే అది ఆ yellowish కలర్కి గ్రీన్ కలర్ చాలా బాగా మిక్స్ అవుతుందండి. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం. యమ్మీ! మీ చికెన్ మాయిలీ రెడీగా ఉందండి. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, కొబ్బరి పాలతో తయారు చేసినటువంటి చికెన్ మాయిలీ స్పెషల్ కర్రీ. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది, ఎంతో డెలిషియస్గా ఉంది. మరి మా నెక్స్ట్ ఐటమ్ మలయాళీ ఫిష్ కర్రీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్. Local Kitchen.